మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ పేరిట ఏదైతే సామాన్లు అంటే పాత్రలు తోముకునే పీచు ద్వారా మీరు ప్యాకింగ్ చేస్తే మీకు కోట్లల్లో ఆదాయం వస్తుందంటూ కూడా అంటే లక్షల రూపాయల్లో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆదాయం వస్తుందంటూ కూడా ఒక్కొక్కరి వద్ద నుంచి 30,000 రూపాయల స్క్రాప్కు అదేవిధంగా ₹1,00,000 మిషన్కు వసూలు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేసినటువంటి ఘటన అటు విజయవాడ కావచ్చు, అదేవిధంగా తిరుపతి, కడపలో కూడా వెలుగులోకి చూసిన ఘటన. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళంతా కూడా కూలీ, అదేవిధంగా ఇంట్లో పనులు చేసుకొని మరికొందరు మెకానిక్ అంటే బైక్ మెకానిక్ పనులు చేసుకుంటూ కూడా అంటే అప్పులు చేసి డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బోర్డు తిప్పేయడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు ఎంత కట్టారు, ఏంటి అసలు విషయం? 1.30 కట్టినాం సార్. అదే పెట్టుబడి మిషన్ ఇస్తామని చెప్పిండు. వాళ్ళే పెట్టుబడి ఇస్తామన్నారు. నెలకు 24,000 వేస్తామని చెప్పినారు సార్. ఏదో ఇంకా మేము ఇళ్ళల్లో పని చేసుకునేసి ఇంట్లో చేసుకుందాంలేని ఆస్తో వేరే సెట్ అప్పు చేసుకొని కట్టుకున్నాం సార్. అంటే ఏం చేయాలని చెప్పారమ్మా మీకు? ఏం లేదు సార్, ఆ పీసులు కవర్లు వాళ్ళే ఇస్తాం, మేము వేస్తాము. దానికి మిషన్ ఆన్ చేసి స్వీల్ చేసిండి మాకు అని చెప్పిండు సార్. అంటే దానికి ఎంత కట్టమన్నారు మిమ్మల్ని? మిషన్ 30 సార్, పెట్టుబడికి ₹1,00,000 సార్. ₹1,00,000 మళ్ళీ సంవత్సరానికి అగ్రిమెంట్ రాపించినాడు. లో మీరు పెట్టుకునేట్టుగైతే మళ్ళీ రాపిస్తాము, పెట్టుకోకపోతే మీ లెక్క మీకు ఇస్తామని సార్. అంటే మీకు మిషన్ రాలేదా? మిషన్ వచ్చింది సార్ మాకు. మిషన్ వచ్చి అన్ని వచ్చినాయి. సరుకు వచ్చింది సార్. సరుకు వచ్చిన తర్వాత ఏమైంది? ఇదే లెక్క వల్లే సార్. ఒక మంత్ పడింది సార్, మీ వల్లే సార్. అంతే సార్. మీరు చెప్పండి సార్. మేము 15 రోజులు అవుతుంది డబ్బులు కట్టి, ఒకటేసారి క్యాష్ కట్టమన్నారు. క్యాష్ కట్టాము 1,30,000. 15 రోజుల తర్వాత మళ్ళీ 5-6 తారీఖులలో మీకు మిషన్ వస్తుంది, స్టాక్ మెటీరియల్ ఇస్తామన్నారు. మళ్ళీ మేము ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేస్తే ఇట్లా ఆయన ఐపీ పెట్టాడు, మేమేం చేయాలి, మేము కూడా అక్కడ విజయవాడలో ఉన్నాము, తర్వాత మాట్లాడతాము అని చెప్పారు సార్. అంతవరకే. అంటే అంటే అది కాదమ్మా, మీరు ఎవరిని చూసి కట్టారు? అంటే ఎట్లా మీకు ఆదాయం వస్తుందని కట్టారు? మీరు తరచుగా ఇట్లా మోసాలు జరుగుతున్నాయనే విషయం టీవీలో చూస్తారు. ఒకరు తను పెట్టింది ఫస్ట్, తను అడిగాను, తను ఇలా ఇట్లా చేసుకోక ఇది అంటే సరేలే తను చేసానులేమని మనము మోసపోయాము. అది వచ్చింది ప్రాబ్లం. అవునవును, మోసాలని అదే ఒకరి చూసి ఒకరు ఆడవాళ్ళు అనేది తొందరపాటు. తను చేసానే నేను చేయకూడదా అనేది ఫీలింగ్ వస్తుంది. తను చేసానే నేను చేసాము అనేసి ఏదో డాగరాలో లోన్ తెచ్చాము, బ్యాంకులో నెలలో కట్టుకున్నాంలే అని తెచ్చుకొని పెట్టాము. తను ఇట్లా మోసం చేశాడని తెలియదు కదా మనకి. ఏదో నెలలో ఇంత వస్తుంది లేని ఆడవాళ్ళకి ఆశ. దానికి ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళు ఇట్లా ఇప్పుడు ఐపీ పెట్టి వెళ్ళిపోతే మేము ఎట్లా కట్టాలి? బ్యాంక్ వాడు గుమ్మని ఉంటాడా? సబ్ జైలు దగ్గర ఉన్నదన్నారు. అదే మేము ఎప్పుడు మా మగవాళ్ళు వెళ్ళారు, మేమైతే ఆడవాళ్ళు వెళ్ళలేదు. అదే మీరు చెప్పండి అమ్మా, అసలు ఎలా జరిగింది మోసం? నేను పుష్పరాజోళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే అక్క ఏదో మీకు బాగుంది, ఇంట్లో మీరు ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా అంటే, సార్ మా కోడలు గాజులు తీసపోయి బ్యాంకులో పెట్టి మా కొడుకుని రమ్మని నేను తీసపోయి వాళ్ళకి కట్టినాం డబ్బులు. మా అబ్బాయే ఫోన్పే చేసినాడు, బ్యాంక్ నెంబర్ కూడా ఉంది. అట్లా చేసినాము. ఏదోలే అందరు చేసుకుంటున్నారు, నేను చేసుకుందామనేసి మేము ఆశపడే చేసుకున్నాం సార్. 24,000 అంటే 24,000 వస్తుంది, ₹1,00,000 కట్టండి అన్నారు. అట్లా 2,30,000 కట్టినాం. మిషన్ వచ్చి 30,000, 2,00,000 వాళ్ళకి మెటీరియల్కు అన్నీ వస్తాం. మేమే సరుకు తీసుకుపోతాము. సాయిపేటలో అందరు కట్టినారు అంటే మేము తీసుకుపోయి కట్టినాం సార్. డబ్బులు వస్తుందనే కదా మేము కట్టుకున్నాం. 24,000 ఏదో ఇంట్లో కూర్చున్న పిల్లలకు ఏదో చేసుకుంటాంలే అనుకున్నాం. అట్లా చేస్తున్నారు. ఏమైంది? పోయినారు, ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది సరుకులు అన్నారు. ఇంతవరకు రాలా, ఎదురు చూసినాము. ఇట్లా జరిగింది అనే లోపు అందరూ బాధపడతా ఉన్నాం. ప్రతి ఒక్కరు బాధనే ఉంటారు సార్. సాయిపేటలోనే ఒక 30 మంది ఉంటారు. ఇంకా ముస్లిమ్స్ అందరు బయటికి రాలేదు, వాళ్ళందరూ రాలేదు. వాళ్ళకి తెలియదమ్మా, మీ మీడియా వచ్చిందని తెలీదు. మా తెలిసిన వాళ్ళకి మేము వచ్చినాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎంత కట్టారు అసలు ఏంటి? 3,30,000 కట్టినాం సార్. మేము ఫస్ట్ 1,30,000 కట్టినాం సార్. కట్టింటే మీకు గోల్డ్ కాయిన్ ఇస్తాము, మళ్ళీ 2 లక్షలు కట్టండి అన్నారు సార్. 1,30,000 కట్టిన దానికి ఒక నెల జూన్ నెల 24,000 వేసినారు సార్. ఏదో వస్తుందిలే మళ్ళీ ఆశపడి వడ్డీలకు ₹4 వడ్డీలకు తెచ్చుకొని కట్టినాం సార్. మళ్ళీ 2,30,000 ఇట్లా జరుగుతుందని మేము అనుకోలేదు సార్. ఒక నెలది పడింది సార్, శాలరీ పడింది సార్. ఒక నెలది 24,000 పడింది. మళ్ళీ ఇంకా ఇట్లా
పడుతుంది కదా అని ఏదో ఒక దానికి ఉంటుంది కదా, మనకు ప్రాబ్లం ఉంది కదా అని కట్టుకున్నాం సార్, వడ్డీలు చేసి కట్టుకున్నాము. తీరా ఎప్పుడు బోర్డు తిప్పేశారు మీకు తెలిసింది? మాకు శుక్రవారం తెలిసింది సార్, మధ్యాహ్నం 4 గంటలకు తెలిసింది సార్ మాకి. ఈ విషయం పైన మీరు ఏమైనా పోలీసులకు కానీ ఎస్పీకి కానీ ఫిర్యాదు మా చేశారా? ఆయన అప్పటికే ఆల్రెడీ బాగాలేదు సార్, ఉం. ఆయన ఇంకా ఎక్కువ ఇది అయిపోయి అట్లే వెళ్ళిపోయినాడు సార్ విజయవాడకి. నాకు తెలియదు సార్ అప్పుడు పోయింది. ఉం. అప్పుడు 3 రోజులు అడ్మిట్ అయ్యిండాం సార్ మేము హాస్పిటల్లో. ఇంకా ఆయనకు ఎక్కువ ప్రాబ్లం వచ్చేసింది సార్ అది విన్నాల నుంచి. మీరు చెప్పండి అమ్మా. మీరు ఎంత ఇదే కట్టారు లెక్క? 1,30,000 ఆ, దేనికి దేనికి కట్టారమ్మా? ముందు మిషన్ కు 30,000 కట్టినా సార్. ఒక 10 రోజుల తర్వాత 1,00,000 రూపాయలు కట్టినా. వచ్చిందా మీకు ఆ, మెటీరియల్? రాలేదు, ఇస్తా అనిండు కానీ రాలేదు. ఎన్ని రోజులైంది మీరు కట్టి డబ్బులు? మేము కట్టి ఈ పొద్దుటికి 20 రోజులు అయింది సార్. మిషన్ రాలేదు. రాలేదు సార్ మిషన్. మరి అడగలేదా మీరు వాళ్ళ? అడిగినా సార్, ఫోన్ చేసి అడిగితే 6వ తేదీ వస్తుందిమ్మా అనిండు. 6వ తేదీ ఫోన్ చేస్తే 10వ తేదీ లోపల వస్తుందిమ్మా అనిండు. అంత లోపలనే ఇట్లా తెలిసింది. శనివారం 6వ తేదీ ఫోన్ చేసిన మాట అన్నాడు. 7వ తేదీ పొద్దున్నకల్లా తెలిసింది ఏమని తెలిసింది? ఇది ఇట్లా లేడు ఇక్కడ అనేసి. అంటే బోర్డు తిప్పేశారు. బోర్డు తిప్పేసిందని తెలిసింది సార్. సో మొత్తం మీద ఏదైతే మహిళల దగ్గర నుంచి అటు అంటే ఒక రకంగా మహిళలను ఆసరాగా చేసుకుని అంటే ఏదైనా డబ్బులు వస్తాయంటే ఎంతో ఆశతో ఉంటారు. ఎందుకంటే కుటుంబంలో ఖర్చులకు అంటే అంటే కుటుంబంలో ఇబ్బందులు ఉన్న నేపథ్యం కాబట్టి కొంత ఆర్థికమైనటువంటి పరంగా కూడా చేయూతనిచ్చే విధంగా ఉంటుందన్నటువంటి భావనతో పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా మహిళలంతా కూడా కుటుంబానికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా నమ్మి ఏదైతే మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కడపలో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేశారు. ఆ కడపలో బ్రాంచ్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఒకరు ఎవరైతే ఇక్కడ ఏదైతే పీచుకు సంబంధించినటువంటి అంటే పాత్రలు ఇంట్లో పాత్రలకు సంబంధించినటువంటి ఆ పాత్రలను తోమేటువంటి ఏవైతే బొచ్చు ఉంటుందో పీస్ ఉంటుందో ఆ పీసును తయారు చేసి ప్యాకింగ్ చేస్తే ఖచ్చితంగా మీకు 24,000 ఇస్తామంటూ కూడా ఆశ చూపడంతో ఒక్కసారిగా కూడా మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఏదైతే కుటుంబంలో కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు కొంత మేము సంపాదిస్తే మా సంపాదన కొంత చేయూతనిస్తారన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు ఈ వీటిని తయారు చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. ఆ నేపథ్యంలోనే మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ వారికి తొలుత ఏదైతే మిషన్కు 30,000 రూపాయలు, ఆ తర్వాత మెటీరియల్కు 1,00,000 రూపాయలు, అలా పెద్ద ఎత్తున మహిళలు దాదాపు ఇక్కడ 30 మంది మహిళలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అంటే ఈ ప్రాంతంలో ఇటువైపు కావచ్చు పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏదైతే కుటుంబానికి భారంగా ఆర్థిక భారం ఉన్న నేపథ్యంలో తమ వంతు చేయాలన్నటువంటి ఆశతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఏదైతే వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి మిషన్ వద్దకు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మిషన్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడే ఏదైతే ఇవి పాత్రలు సంబంధించి అంటే ఇంట్లో మనం పాత్రలను ఏదైతే శుభ్రపరచడానికి ఉపయోగించేటువంటి పీచు ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేసేటువంటి కేంద్రం ఇక్కడే ఉండేది. ఇక్కడ తయారు చేసేటువంటి కేంద్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఇక్కడికి వాళ్ళు వచ్చి అంటే ఒక రకంగా మహిళలు ఇక్కడికి వచ్చి ఈ ప్యాకింగ్ చేస్తున్నటువంటి వాటిని చూసి ఒక్కసారిగా ఆశపడినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఒక్కొక్క మహిళ కూడా అటు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదో మనకు కూడా కొంత ఆర్థిక చేయూత ఇస్తుందన్నటువంటి భావనతో ఇక్కడికి వచ్చి వీళ్ళను చూసి అంటే ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా ఇక్కడంతా కూడా ఏదైతే మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ వారు ఇచ్చినటువంటి ఏదైతే పీచు పదార్థం ఉందో ఆ పీచుతో ఇక్కడ తయారు చేసినటువంటి మెటీరియల్ కూడా మనం చూడొచ్చు. ఏదైతే మిషన్ కూడా చూడొచ్చు. అయితే కొంతమందికి మిషన్ ఇచ్చి ఇలా ఆశ చూపి అంటే దీన్ని బట్టి చూస్తే అంటే ఒక మహిళ ఏదైతే ఆర్థిక చేయూత ఆర్థిక స్వావలంబన కోసం ఇట్లా మిషన్లు పెట్టి ఏదైతే పాత్రలు తోమేందుకు ఉపయోగించేటువంటి పీచు ఏదైతే ఉంటుందో దాన్ని ఆసరాగా చేసుకొని మహిళలు పెద్ద ఎత్తున వస్తారన్నటువంటి ఆశతో అంటే ఒక రకంగా మహిళలకు ఆశ చూపి ఇటు పెద్ద ఎత్తున ఒక రకంగా దోపిడీకి గురి చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ చూస్తే మాత్రం కొన్ని లక్షల రూపాయల మేరే ఇక్కడ స్టాక్ ఉంది. మిషన్ చూస్తే అంతా కూడా అంటే ఒక రకంగా ప్యాకింగ్ చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఇదే ప్రాంతంలో ఏదైతే ఇక్కడ ఈ సాయిపేట ప్రాంతంలో పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ ఇది ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి పాత్రలను శుభ్రపరిచేదానికి అంటే దీనికి కూడా ఒక పేరు కూడా ఇవ్వడం జరిగింది, MXO సూపర్ క్లీన్ అంటూ కూడా. ఇది సాధారణంగా బయట కూడా 10 రూపాయల వరకు అమ్మేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ప్యాకింగ్ గమనిస్తే ఇక్కడ కూడా దీనికి సంబంధించి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా విజయవాడ కేంద్రంగా
అటు తిరుపతి కడప జిల్లాలో ప్రధానంగా ఇక్కడ ఇదేదైతే మహిళలను మోసపరిచే విధంగా కూడా ఈ దోపిడీ జరిగింది. అయితే ఇందులో దాదాపు కడపలోనే కొన్ని కోట్ల రూపాయల మేర ఈ విధంగా మహిళల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి దోపిడీ చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. అయితే ఈ నేపథ్యంలో మహిళలంతా కూడా ఒక్కటే వేడుకుంటున్నారు, ఏదైతే తమకు జరిగినటువంటి అన్యాయం, ఏదైతే మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ పేరిట అటు ఏదైతే మిషన్ అదేవిధంగా పీచు ఇచ్చి ప్యాకింగ్ చేయమన్నటువంటి చెప్పినటువంటి వారు చివరిగా బోర్డు తిప్పేయడంతో ఒక్కసారిగా రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేమంతా కూడా డబ్బులను ఇక్కడికి తెచ్చి ఈ డబ్బులు పెట్టుబడి పెట్టి ఇక్కడ మేము పెట్టుబడి పెట్టాము. అయితే పెట్టుబడి పెట్టిన డబ్బులు రాలేదు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిషన్ కూడా రాని పరిస్థితి. ఎంతోమంది ఇక్కడ అంటే ఒక రకంగా ఇంట్లో పనులు చేసుకొని జీవనం సాగించేటువంటి మహిళలు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా అంటే ఒక రకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఇదే తరహాలో మేము కూడా ఇక్కడ తయారు చేస్తే కుటుంబానికి కొంత చేయూతనిచ్చినట్లు ఉంటుందన్నటువంటి భావనతో ఈ విధంగా మేము చేశాం. అయితే ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ బోర్డు తిప్పేయడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనిపైన పోలీసులు ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున మహిళలు మోసపోయినటువంటి ఘటన కాబట్టి ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఏదైతే తమకు జరిగిన అన్యాయాన్ని ప్రామాణికంగా తీసుకొని కేసులు నమోదు చేయాలి. ఇప్పటి వరకు కూడా ఎక్కడే కానీ కేసులు నమోదు చేయలేదు కాబట్టి ఇప్పటికైనా పోలీసులు కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే తమకు జరిగినటువంటి అన్యాయం మరో మహిళలకు జరగకూడదు. అంటే ఒక రకంగా ఎవరికైనా ఆశ ఉంటుంది, ఏదైతే ఒక మహిళ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము కూడా కుటుంబానికి ఆసరాగా నిలవాలన్నటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ఒకరిని చూసి ఒకరు ఈ విధంగా డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అంకుశం అంటారు, అంకుశం అనే అతను కూడా ఇక్కడ ప్రధానంగా కీలకంగా వ్యవహరించారు. అతన్ని అదుపులోకి తీసుకుంటే మాత్రం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కడపలో ఎంత మేర వసూలు చేశారన్నటువంటి వాటిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన్ను మాత్రం అదుపులోకి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే మహిళలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి కేసు నమోదు చేసి వారిపైన కఠినంగా శిక్షించి తమకు ఏదైతే తమకు కట్టినటువంటి డబ్బును తిరిగి వచ్చే విధంగా చూడాలంటూ కూడా మహిళలు పెద్ద ఎత్తున వేడుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.